ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి బాగోతాలు సంచలనంగా మారాయి. డ్రైవర్ పేరిట ఓ కంపెనీ, పిఏ యజమానిగా ఇంకొకటి, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొకటి, ఇలా 1, 2 కాదు ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించినట్లు సిట్ దర్యాప్తులో తెలిసింది. ఒక్కో దాంట్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటైనట్లుగా సిట్ విచారణలో తేలింది. మద్య ముడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుసరించిన నేర విధానం సిట్ను షాక్కి గురిచేసింది. ఈ షెల్ కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిట ఉన్న తిరుచానూరులోని 35 నుంచి 36 కోట్ల విలువైన స్థలాన్ని 2.93 కోట్లకే చెవిరెడ్డి తన పరం చేసుకున్నట్లుగా సిట్ గుర్తించింది. విక్రయదారుకు 24 లక్షలే నేరుగా చెల్లించారని, మిగతా 2.69 కోట్లను ఆమె చెవిరెడ్డి బినామీ కంపెనీల్లోని డైరెక్టర్లకు అప్పుగా ఉన్నట్లు డాక్యుమెంట్స్లో రాయించి ఆయా ఖాతాల్లో జమ చేశారని సిట్ గుర్తించింది.